తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయాలని ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికన్నా తెలివైనవాడు. నువ్వు మోసం చేస్తే ఖచ్చితంగా నీకు ఎలా ఉంటుందో చూపిస్తాడు. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఈరోజు వచ్చేసి ఇక్కడ నేను బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను, కొంచెం ఆయిల్ వేసి. ఇక్కడ వచ్చేసి రైస్ అనమాట. రైస్ అయితే ఈరోజు స్టవ్ మీదే వండుతున్నాను. ఇక్కడైతే ఇది అవుతుంది, నీరు తీస్తుంది అనమాట. ఆల్రెడీ చూద్దాం ఒకసారి నీరు తీసిందా లేదని. ఇంకా కొంచెం ఉన్నట్టుంది. ఒక నిమిషం 2 నిమిషాలు ఉంటే రెడీ అయిపోతుంది. ఒక నిమిషం 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూసానండి, ఇదైతే చక్కగా నీళ్ళు తీసింది. ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళు పెట్టేస్తున్నానండి. ఒకసారి ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా కలిదిప్పుదామని కలిదిప్పేస్తున్నాను. ఇవి కూడా చక్కగా వేగుతున్నాయి. ఈరోజు టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చడి, అలాగే బెండకాయ ఫ్రై అయితే చేద్దామని చేస్తున్నాను. ఓకే అండి. ఇంక ఇక్కడైతే పాలు కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. పాల ప్యాకెట్ తీసుకొచ్చారు మా వారు, ఇంకా అవైతే ఒక గిన్నెలోకి అయితే పోస్తున్నానండి. ఈ లోపు ఇంక ఇక్కడ మనకి ఈ నీళ్ళు కూడా వేడైనాయి అనమాట చక్కగా. ఇంక ఇవైతే పక్కన పెట్టేసి ఇంక ఈ పాలు అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం హనీ తీసుకొని ఇంక ఈ నీళ్ళు అయితే పోసి కలుపుతున్నానండి. ఇందులో కొంచెం లవంగాలు అయితే వేసి మరిగిచ్చామన్నమాట. ఇంక ఇప్పుడు హనీ వేసుకొని కొంచెం ఈ నీళ్ళు పోసి మొత్తం అయితే ఇలా కలుపుతున్నానండి. మా వారు దగ్గు వస్తుందని ఇంక ఇలా అయితే తాగితే దగ్గు రాదని అయితే చెప్పారనమాట. అందుకని అలా కలిపిచ్చేసాను పిల్లలకి, అలాగే నాకు తాగుదామని పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి పాలు కూడా కాగినాయండి. ఇంకా మా వారికి కాఫీ కూడా కలిపిచ్చేసాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను స్టవ్ మీద బండి పెట్టుకుని ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నానండి. ఇంకా ఇది వచ్చేసి బెండకాయ ఫ్రైకి అనమాట. ఇక్కడైతే చక్కగా ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని చక్కగా ఏగనివ్వాలి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. మనం కర్రీస్లో ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటూ ఉంటాం కదా. వెల్లుల్లిపాయని అలానే వేసామంటే అవి చిట్లతో ఉంటాయి. ఆయిల్లో వేసినప్పుడు కొంచెం నలకొట్టుకొని వేసుకున్నామంటే చక్కగా చిట్లకుండా ఉంటాయి అనమాట. కచ్చాపచ్చాగా నలకొట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. మెత్తగా పేస్ట్లా చేసుకొని వేసుకున్నా పర్లేదు, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేస్తూ ఉంటారు. సరే అండి, ఇంక ఇక్కడైతే చక్కగా ఏగినాయి అనమాట ఉల్లిపాయలు. నేను వచ్చేసి ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఇంక ఇవైతే ఇందులో వేస్తున్నాను. వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నానండి. ఇప్పుడే కొంచెం ఉప్పు అలాగే పసుపు అయితే వేస్తాను. ఉప్పు పసుపు వేసి మళ్ళీ మొత్తం చక్కగా కలిపేసామంటే ఏగుతూ ఉంటాయండి. మూత అయితే పెట్టను. మూత పెట్టామంటే ఆవిరికి వాటర్ వచ్చి కొంచెం జిడ్డుగా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అందుకే పెట్టాను. తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా ఒకసారి కలిదిప్పేసి అందులో అయితే కొంచెం చింతపండు వేసానండి. చింతపండు మనకి టమాటాలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే బాండీకి అంటుకుంటుంది అనమాట. అలానే విత్తనాలు కూడా లేకుండా చూసేసుకుంటే మంచిది, ఎందుకంటే మనం రోట్లో నూరుకోం కదా. మిక్సీ పట్టుకునేటప్పుడు చింతపండులో విత్తనాలు ముంచి అలానే వేసామంటే మిక్సీ పట్టుకునేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. మన పచ్చడి కూడా అంత బాగోదన్నమాట. ఆ విత్తనాలు కొంచెం నలిగినాయి అంటే ఇంకా ఏదోలా అయిపోతుంది. అందుకని విత్తనాలు ఉన్నాయా లేదా చూసుకొని చింతపండు వేసుకుంటే మంచిది. అలానే వేసుకుంటారులే, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను అంతే అనమాట. మళ్ళీ ఇది కూడా చెప్పాలా స్వప్న, మాకు తెలీదా అంటారు కదా, అందుకే అంటున్నాను. సరే అండి, ఇక్కడైతే ఇంకా బెండకాయలు అయితే చక్కగా ఏగినాయండి. ఏగిన తర్వాత నేను కొంచెం కారం వేస్తున్నాను అనమాట. కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే, అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అండి నచ్చిన వాళ్ళు. నేనైతే ఇక్కడ వేసి మొత్తం అయితే ఇలా కలిపేస్తున్నాను. చక్కగా ఒక 50% వేగిన తర్వాత అయితే వేస్తానండి నేను కారము. ఓకే అండి, ఇంక ఇక్కడైతే బెండకాయలు అయితే ఏగుతూ ఉంటాయి. ఈలోపు ఇక్కడ టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే చక్కగా ఏగినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత చూస్తున్నాను ఒకసారి చూడండి. ఇదిగో ఇక్కడైతే ఒక మిక్సీ గిన్నె తెచ్చేసుకొని ఇంక వీటిని అయితే ఇందులో వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టుకునేటప్పుడు, అలాగే జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కావాలనుకుంటే ఇంకా పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, పల్లీలు, నువ్వులు. ఇక్కడైతే నేను అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు అనమాట.
ఇలా చేసుకున్న టేస్ట్ బాగుంటుంది, అవి వేసుకుంటే టేస్ట్ మారుతుంది, ఇంకొంచెం వేరేలా ఉంటుందన్నమాట. బాగుంటుంది కానీ టేస్ట్ అయితే. ఇదిగో ఇక్కడైతే ఉప్పు ఇవన్నీ వేసేసి మిక్సీ అయితే పట్టుకొచ్చేసాను. చూడండి ఇదిగో ఇలా అయితే మెత్తగా మెదిగిందనమాట, మిక్సీ పట్టుకున్నాను. ఇదైతే ఒక గిన్నెలోకి తీస్తున్నాను. ఎందుకు నవ్వుతున్నాను స్వప్న అనుకుంటున్నారా? అంటే మెదిగింది అన్నాను కదా, అందుకని నవ్వు వచ్చిందనమాట. ఓకేనా. ఇదిగో ఇక్కడైతే అది గిన్నెలో వేసి చట్నీ పక్కనైతే పెట్టేశాను. ఈలోపు ఇక్కడ ఈ బెండకాయల కర్రీని కూడా ఒకసారి చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది కూడా చక్కగా ఏగిందండి. మన దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే కట్ చేసుకొని వేసుకొని ఇది పక్కన పెట్టేస్తే సరిపోతుంది. చక్కగా ఏగింది. చూసారు కదా బెండకాయ ఫ్రై ఎలా రెడీ అయిందో. ఇదైతే పక్కన పెట్టేసి ఇంకా దోశలు అయితే పోయాలండి. దోశ పెనం అయితే పెట్టేస్తున్నాను స్టవ్ మీద. ఇంకా దోశపిండి అయితే కలిపి పెట్టుకున్నాను ముందుగానే. ఇదైతే ఇప్పుడు పోస్తున్నాను అనమాట. ఇంకా మా బుడ్డోడికి ఇక్కడ నేను దోశలు పోసేటప్పుడు స్నానం చేపిద్దామని బట్టలు ఇప్పుకో దోశలు పోసి స్నానం చేపిస్తానంటే ఇంకా డ్రెస్ ఇప్పుకుంటున్నాడు అనమాట. అయితే ఒంటి నిండా ఏంటో గుళ్ళలు వచ్చినాయండి. ఇంకా అవి ఏమైందిరా అని చూసేసరికి మొత్తం జిలబుడుతుందని ఒకటే గోలనమాట, ఏడుస్తూ ఉన్నాడు. సర్లే అని ఇంకా నేనైతే ఈ దోశలు పోసేసిన తర్వాత స్నానం చేపిస్తా ఉండు ఫస్ట్, తర్వాత చూద్దామని అయితే అన్నాను. ఇంకా వాళ్ళ డాడీ అయితే చూస్తున్నాడు అనమాట, ఏమైంది ఇట్లా వచ్చినాయి ఏంటని. నేనేమో ఇక్కడ దోశలు పోస్తున్నాను, మా పాప అన్న తింటదిలే అని. ఇగో ఇవైతే దోశలు పోసేసి ఇంకా మా బుడ్డోడికి అయితే స్నానం చేపించేసానండి. కొంచెం పసుపు పెట్టి బాగా రుద్దేశాను అనమాట, పోతాయేమోనని, జిల వస్తుంది అంటున్నాడు కదా. ఇక అలా రుద్దేసి వేడి నీళ్ళతో స్నానం చేపించినా కానీ ఏం పోలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇక ఇట్లా కాదులే హాస్పిటల్కి తీసుకెళ్దామని అయితే వాళ్ళ డాడీ అని ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. నేనైతే ఇంక ఇక్కడ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి. ఇంకా మా తమ్ముడు ఉన్నాడు, మా పాపనైతే మా తమ్ముడు స్కూల్లో దింపేసి వెళ్తానన్నాడు అనమాట. సర్లే అన్నాను. ఇంకా మా వారైతే కొంచెం లేట్గా వెళ్తానని చెప్పారు ఆఫీస్కి. ఈరోజు మా బుడ్డోడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, ఇంకా లేట్ అవుతుందని కొంచెం ఒక 1 అవర్ అయితే టైం అడిగారనమాట. తీసుకొచ్చేసిన తర్వాత ఒక ఇంజెక్షన్ అయితే చేశారంటండి. దేనివల్ల అలా వచ్చినాయి ఎందుకని అడిగావా అంటే అడిగాను. ఫుడ్ వల్ల కూడా ఒక్కొక్కసారి అలా వస్తాయంట, లేదా వాతావరణం మార్పుల వల్ల అలా వస్తాయంట. ఫుడ్ ఏం తినటం వల్ల ఇలా వస్తుందని అడిగావని అయితే అన్నాను. పల్లీలు, వంకాయ, గోంగూర ఇట్లాంటివి తింటే ఒక్కొక్కసారి పడవంటండి. అవి పడనప్పుడు మనకి ఇలా జలొచ్చి దద్దురులాగా వస్తాయంట. వంకాయ, గోంగూర అయితే చేయలేదు, పల్లీల చట్నీ అయితే తిన్నాడు. ఇంకా చట్నీ తినటం వల్ల అయితే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఎక్కువ మేము పల్లీ చట్నీ యూజ్ చేస్తాం కదా అని అయితే అనిపించింది. మా వారు అన్నారు ఎప్పుడూ కాదు అప్పుడప్పుడు ఇలా పడదంట్లే అని అయితే అన్నారు. ఈ వాతావరణ మార్పుల వల్ల కూడా ఇట్లా వస్తూ ఉంటుందంటలే, తగ్గుతుందంట. ఇంజెక్షన్ చేశారు, ఇదిగో ఈ టానిక్స్ ఇచ్చారు, ఈ టయానికి పొయ్యి అని అయితే చెప్పారనమాట. సర్లే అని ఇంకా టానిక్స్ తీసుకున్నాను. ఇంకా మా వారు కూడా తినేసి వెళ్ళారండి, బాక్స్ పెట్టిచ్చేసాను. వస్తూ ఇగో ఈ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారండి. ఇంక ఈ ఫ్రూట్స్ అయితే ఒకసారి కడిగి పక్కనైతే పెట్టేద్దామని కడుగుతున్నాను. ఇక మళ్ళీ మా బుడ్డోడికి కొంచెం దగ్గు కూడా వస్తూ ఉందన్నమాట. ఏమన్నా తినగలుగుతాడో లేదో అని ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంట్లో ఉంటే మంచిది కదా అని తెప్పించాను. ఇంకా అన్నీ తినొచ్చా అంటే తినొచ్చు, కాకపోతే పల్లీలు, వంకాయ, గోంగూర ఇవి తినొద్దన్నారని అయితే చెప్పారు. సర్లే అని ఇంక ఇప్పుడు అవైతే మనం వండాం కదా అని అయితే అనుకుని ఇంకా ఫ్రూట్స్ అయితే ఇద్దాంలే అని అవైతే పక్కన పెట్టేశాను. దగ్గు కూడా బాగా వస్తుంది, మరి ఈ టానిక్స్తో పాటు ఈ దగ్గుది టానిక్ కూడా పోయొచ్చా అంటే ఒక 1 అవర్ ఆగిపోయి అని అయితే అన్నారనమాట. ఇంక ఈ టానిక్స్ పోసిన తర్వాత 1 అవర్కి మళ్ళీ దగ్గు మందు అయితే పోసేసానండి. పాపం చాలా అల్లాడిపోయాడనమాట, నాకే భయమేసింది. ఒళ్ళంతా ఇంత లావున బొబ్బల్లాగా వచ్చేసినాయి అండి. తగ్గుతుందో లేదో అని కంగారు పడిపోయాను, కానీ ఇక 1 అవర్కి అయితే తగ్గిపోయినాయండి, ఆ బొబ్బలన్నీ తగ్గిపోయినాయి. ఇంకా తర్వాత దగ్గుమందు పోసాను. కాసేపు పడుకో అంటే లేదు టీవీ చూస్తానన్నాడు. సర్లే అని ఇంకా టీవీ చూస్తూ ఉన్నాడనమాట. నేనేమో ఇక్కడ పనులు అయితే చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ అయితే ఇంకా ఫ్రూట్స్ కడిగి పక్కన పెట్టిన తర్వాత గిన్నెలో ఉన్న స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ సరిదేసుకున్నాను. ఈ తర్వాత అయితే ఇంకా తోమాల్సిన గిన్నెలన్నీ షింక్లో వేసుకొని ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఓకే అండి, మా బాబుకైతే ఇలా అయినప్పుడు దద్దుర్లు ఇలాగ అన్నీ వచ్చినప్పుడు చాలామంది అంటున్నారనమాట, అమ్మవారేమో తల్లేమో అని ఇలా అన్నారు. నాకు కూడా ఫస్ట్ అలానే డౌట్ వచ్చిందండి. ఇంకా మా వారు నువ్వు ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఏదైంది వాళ్ళు చెప్తారు కదా అనేది అన్నారు.
నాకు తెలిసి మనం కూడా అలానే ఉండొద్దండి. అమ్మవారేమో మందులు వాడకూడదేమో, తగ్గుతుందిలే అని అలానే ఉంచి బాగా ఎక్కువైందా ఉంచటం కంటే హాస్పిటల్‌కి తీసుకెళ్తే వాళ్ళు చెప్తారు కదా! వాళ్ళకి తెలుస్తది కదా! ఏదైంది ఏంటనేది. అండ్ ఇదైతే కరెక్ట్ అనమాట. నాకు కూడా ఇలా చూయించటమే కరెక్ట్ అనిపించింది. ఇంకా మా వారు తీసుకెళ్ళి చూయించటమే మంచిగా ఉంది. ఇంజెక్షన్ చేసిన తర్వాత ఇంక అన్నీ తగ్గిపోయినాయి అనమాట గుల్లలన్నీ. ఒక గంట, 2 గంటలైతే చాలా ఇబ్బంది పడ్డాడండి. చాలా ఏడ్చాడు. తర్వాత ఇంక నార్మల్ అయిపోయాడు. బాగానే ఆడుకుంటున్నాడు. చక్కగా నాతో మాట్లాడుతూ, నేను పనులు చేసుకుంటుంటే అలానా, ఇలానా అని చెప్తూ, సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలకి ఏదైనా బాగలేదంటే టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది కదా! నాకు కూడా అలానే అనమాట. తగ్గిందాకా ఇంకా ఒకటే టెన్షను. ఏమైంది? ఎందుకు ఇలా వచ్చింది? ఏం చేయటం వల్ల తగ్గుతుందా లేదా అని కంగారుగా ఉంటూ ఉంటుందన్నమాట. మా వారైతే అంటూ ఉంటారు, "నువ్వు ఫస్ట్ కంగారు పడటం ఆపు. నువ్వు వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది. వాళ్ళకంటే ముందు నువ్వే ఎక్కువ బాధపడిపోతూ ఉంటావు. ఇట్లా ఉండటం కరెక్ట్ కాదని" అయితే అంటూ ఉంటారు. కానీ నాకు తెలియకుండానే కంగారు, భయము, బాధ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏదన్నా కొంచెం బాగలేకపోయినా సరే. ఓకే అండి. ఇక్కడైతే నేను గిన్నెలన్నీ తోమేసుకొని స్టాండ్‌లో పెట్టి, స్టాండ్ అయితే ఇదిగో ఇక్కడ సెల్ఫ్‌లో పెట్టేసి, ఇక్కడ కొన్ని వాటర్ అయితే పడ్డాయండి. ఇదంతా ఒకసారి అయితే తుడిచేస్తున్నాను. ఓకే అండి. ఇదంతా తుడిచేసిన తర్వాత నేనైతే తెలిసిన వాళ్ళైతే షాప్ పెట్టారనమాట. అక్కడికైతే వెళ్ళాను. నిజానికి ఆ వీడియో అయితే నేను ముందే పోస్ట్ చేసేసానండి. ఇది కూడా ఆ రోజు వ్లాగే అనమాట. ఇన్ని రోజులు టైం అయితే పట్టింది. అదే అండి శనివారం రోజు వ్లాగు. నేను ఆ రోజైతే చూయించేసాననమాట. ఆ వీడియో ముందు రోజు సండే రోజు పెట్టేశాను, ఆదివారం రోజు. కాకపోతే ఇది ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి ఇన్ని రోజులు టైం పట్టిందనమాట. ఓకేనా. ఇదిగో షాప్ దగ్గరికైతే వచ్చేసానండి. చాలా జ్యువెలరీస్ అయితే చూయించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. డీటెయిల్‌గా ఉంటుంది. ఓకేనా.